హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. నేను మీ స్వాతి. ఫ్రెండ్స్, చాలామంది చపాతీలు గట్టిగా వస్తాయని తినడానికి ఇష్టపడరండి. వారి కోసం కొన్ని టిప్స్ ఫాలో అయితే మీరు చపాతీలు ప్రిపేర్ చేశారంటే చాలా మెత్తగా వస్తాయండి, పొరలు పొరలుగా. చపాతీలు మెత్తగా రావాలంటే పిండి కలుపుకునేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మెత్తగా వస్తాయండి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక బౌల్లో 1.5 కప్పు గోధుమ పిండి అయితే యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నానండి. ఇప్పుడైతే 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనం చేసే చపాతీలు మెత్తగా వస్తాయి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తున్నానండి. వాటర్ అనేది పిండి కలుపుకున్నప్పుడు మరీ ఎక్కువ వేసుకోవద్దు, మరీ తక్కువ వేసుకోవద్దండి. పర్ఫెక్ట్గా కలుపుకున్నప్పుడే మనం చేసే చపాతీలు మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్. అనేది బాగా కలుపుకున్న తర్వాత 5-10 మినిట్స్ అయితే పిండి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా 10 మినిట్స్ పక్కన పెట్టుకోవడం వల్ల మనం చేసే చపాతీలు మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్. పిండిని కలిపిన వెంటనే చపాతీలు చేస్తే కూడా గట్టిగా వస్తాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ 10 మినిట్స్ తర్వాత మీడియం సైజు బౌల్స్ అయితే చేసుకుంటున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీలు అయితే చేసుకోవాలండి. చపాతీ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఫోల్డ్ అయితే చేసుకోవాలండి. చపాతీలు చేసుకొని మళ్ళీ చపాతీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ అనేది మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాదు, మీడియం సైజులో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుందండి. అన్ని చపాతీలు ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక టిప్ అయితే చెప్పాలండి. ఎప్పుడు చపాతీ ఫ్రై చేసుకున్న చపాతీ ప్యాన్ అనేది బాగా వేడైన తర్వాతనే చపాతీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనం చేసే చపాతీలు మెత్తగా వస్తాయండి. లేదా చపాతీ ప్యాన్ అనేది వేడి కాకముందు చపాతీ వేసుకొని ఫ్రై చేసుకుంటే గట్టిగా వస్తాయి ఫ్రెండ్స్. ఆయిల్ అప్లై చేసుకుని చపాతీల నుండి కాల్చుకోవాలండి. ఈ టిప్స్ ఫాలో అయితే మీరు చపాతీలు ప్రిపేర్ చేశారంటే చాలా మెత్తగా వస్తాయండి. చపాతీలు వద్దన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యి చపాతీలు ప్రిపేర్ చేశారంటే చాలా మెత్తగా దూదిలాగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడు చపాతీలు కాల్చిన వెంటనే హాట్ బాక్స్లో వేసుకొని మూత పెట్టుకున్నారంటే 24 అవర్స్ తర్వాత కూడా చాలా మెత్తగా ఉంటాయండి, పొరలు పొరలుగా. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియో వచ్చిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.